ఓం నమ శివాయ. ఈరోజు 54వ రోజు పారాయణ. ఉమాదేవితో కూడిన శివభగవానుడు ప్రకటమగుట, వారి ద్వారా తమ స్వరూప వివేచనము, బ్రహ్మ మొదలగు ముగ్గురు దేవతల ఏకత్వ ప్రతిపాదనము. బ్రహ్మ పలికెను, నారద, భగవంతుడైన విష్ణువు చేత చేయబడిన తన స్తుతిని విని కరుణానిధియగు మహేశ్వరుడు మిగుల ప్రసన్నుడయ్యను. ఉమాదేవితో కూడి వెంటనే అచట ప్రకటితుడయ్యను. అప్పుడు ఆ స్వామి 5 ముఖములు కలిగియుండెను. ప్రతి ముఖమునందు మూడు నేత్రములు శోభిల్లుచుండెను. నుదుటియందు చంద్రముకుటము విరాజిల్లుచుండెను. తలమీద జటను ధరించి గౌరవర్ణముతో విశాల నేత్రములతో పరమశివుడు తన సమస్త అంగములయందు విభూతిని విలేపనము చేసుకునియుండెను. ఆ స్వామికి 10 భుజములుండెను. కంఠమునందు నీలవర్ణ చిహ్నముండెను. ఆ స్వామి శరీరాంగములు సకల ఆభూషణములతో అలంకరింపబడియుండెను. సర్వాంగ సుందరమైన శివుని మస్తకము భస్మమయమగు త్రిపుండ్రముతో ప్రకాశించుచుండెను. ఇట్టి విశేషణములతో కూడిన మహాదేవుడు భగవతీయగు ఉమాదేవితో కూడియుండగా మేము చూసితిమి. నేను విష్ణు భగవానుడును మరల ప్రియవచనములతో వారిని స్తుతించితిమి. అప్పుడు పాపమును హరించువాడు కరుణాకరుడు అగు మహేశ్వర భగవానుడు ప్రసన్న చిత్తుడై విష్ణుదేవునకు శ్వాసరూపముతో వేదమును ఉపదేశించెను. మునీంద్ర, దాని తరువాత పరమాత్ముడగు శివుడు శ్రీహరికి గుహ్య జ్ఞానమును ప్రసాదించెను. ఆ తర్వాత పరమేశ్వరుడు నాకు కూడా ఆ జ్ఞానమును అనుగ్రహించెను. వేద జ్ఞానమును పొంది కృతార్థులమైన నేనును విష్ణుదేవుడును చేతులు జోడించి మహేశ్వరునకు నమస్కరించితిమి. తదుపరి ఆ స్వామితో పూజా విధానమును తెలిపి సదుపదేశమునొసగమని ప్రార్థించితిమి. బ్రహ్మ పలికెను, మునీంద్ర, శ్రీహరి అడిగిన విషయమును విని పరమశివుడు మిక్కిలి ప్రసన్నుడయ్యను. ఆ కృపానిధి ప్రేమతో ఈ విషయమును తెలిపెను. శివదేవుడు వచించెను, శ్రేష్ఠులకు దేవగణములారా, మీ ఇరువురి భక్తితో నేను మిగుల ప్రసన్నుడనైతిని. మీరు మహాదేవుడనైన నా వైపు చూడుడు. ఇప్పుడు నా రూపమెట్లు కనబడును, అట్టి రూపముని ప్రయత్నపూర్వకముగా పూజింపుడు, ధ్యానింపుడు. మీరు ఇరువురును మహాబల సంపన్నులు. నా స్వరూపమగు ప్రకృతి నుండి ప్రకటితులైనారు. సర్వేశ్వరుడునగు నా కుడి ఎడమల అంగముల నుండి మీరు ఆవిర్భవించితిరి. లోకపితామహుడగు బ్రహ్మ నా దక్షిణ భాగము నుండి ఉత్పన్నుడయ్యను. విష్ణువు పరమాత్ముడైన నా వామభాగము నుండి ప్రకటితుడయ్యను. మీ ఇరువురు వలన నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని. కోరిన వరముల నొసగదను. నా ఆజ్ఞతో మీరు ఇరువురకు నా యందు దృఢమైన భక్తి నిలిచియుండుగాక. బ్రహ్మదేవా, నీవు నా ఆజ్ఞానుసారము జగత్తును సృష్టింపుము. వత్స విష్ణుదేవ, నీవు ఈ చరాచర జగత్తును పాలించుచు పోషించుచుండుము. ఇట్లు మా ఇరువురకును తెలిపి శంకర భగవానుడు ఉత్తమ పూజా విధానమును ప్రసాదించెను. దానికి అనుగుణముగా పూజితుడై ఆ స్వామి పూజించువానికి అనేక విధములగు ఫలములనొసగును. శంభుని ఈ మాటలు విని నాతోనున్న శ్రీహరి చేతులు జోడించి మహేశ్వరునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను. భగవంతుడగు విష్ణువు ఇట్లు వచించెను, ప్రభు, మా ఎడల మీ హృదయమునందు ప్రేమ కలిగినచో, మీరు మాకు వరములనొసగుట అవసరమని తలంచినచో, మా ఇరువురికి మీ యందు సదా అనన్యమైన అచంచల భక్తిని కలిగి ఉండునట్లు వరము కోరుచున్నాము. బ్రహ్మ పలికెను, మునీంద్ర, శ్రీహరి యొక్క ఈ మాటలను విని శంకర భగవానుడు చేతులు జోడించి నమస్కరించుచున్న నారాయణ దేవునితో ఇట్లు పలికెను. మహేశ్వరుడు పలికెను, నేను సృజన పాలన సంహారకర్తను. సగుణ నిర్గుణములు నేనే. సచ్చిదానంద స్వరూపుడను, నిర్వికారుడను, పరబ్రహ్మ పరమాత్మను. విష్ణుదేవ, సృష్టి రక్షణ ప్రళయ రూప గుణములతో కార్యభేదములతో బ్రహ్మ విష్ణు రుద్రనామములను ధరించి 3 రూపములలో నేనే విభక్తుడనయుందును. ఓ శ్రీహరి, నేను ఎల్లవేళలా నిష్కలుడను. విష్ణుదేవ, నీవును బ్రహ్మయు నా అవతారమును స్తుతించితిరి. నీ ప్రార్థనను నిన్ను తప్పక సత్యము చేయుదును. నేను భక్తవత్సలుడను. బ్రహ్మదేవ, నా వంటి ఇట్టి పరమ
ఉత్కృష్ట రూపము నీ శరీరము నుండి ఈ లోకమున ప్రకటితమగును. అది రుద్రుడను నామముతో ప్రసిద్ధమగును. నా అంశతో వెలువడిన రుద్రుని సామర్థ్యము నాకంటే తక్కువ కాదు. నేనే ఆ రుద్రుడను. పూజ విధి విధానముల దృష్టితో కూడా నాకు అతనికి ఏ భేదము ఉండదు. జ్యోతికి నీరు మొదలగు వాటితో సంపర్కము కలిగినప్పటికీ దానికి స్పర్శదోషము అంటదు. అట్లే నిర్గుణ పరమాత్మనైన నాకు ఎవరి సంయోగం వల్లను బంధము కలుగదు. ఇది నా శివరూపము. రుద్రుడు ప్రకటితుడైనప్పుడు ఆయన కూడా శివునితో సమానుడే. మహాముని వారిలో మరియు శివుని యందు విరుద్ధ భావమును కల్పించవద్దు. వాస్తవమునకు ఉన్నది ఒకటే రూపము. లోక వ్యవహారం నిర్వహణ కొరకు 2 రూపములుగా విభక్తమయ్యను. కనుక శివ రుద్రుల యందు ఎప్పుడును భేదబుద్ధి కలుగకూడదు. వాస్తవమునకు దృశ్యమంతయు శివరూపమేనని నా అభిప్రాయము.